జిల్లా దుబ్బాక మండల పరిధిలోని రామక్కపేట గ్రామంలో పోటీ వేసిన సర్పంచ్ ఎన్నికలు ప్రచారంలో భాగంగా సర్పంచ్ అభ్యర్థులు గడప గడపకు ప్రచారంలో జోరుగా కొనసాగారు. ఈ సందర్భంగా డాక్టర్ కొండా విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ ఎంతో మంది నాకు పేషెంట్లు వచ్చి ఊరు కోసం ఇబ్బందులు ఉన్నాయని, కాలుష్య నివారణలో దోమల ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాగడంతో విష జ్వరాలతో బాధపడుతూ రోడ్లు బాగాలేక విద్యుత్ లేక అనేక సమస్యలపైన దృష్టికి రావడంతో ఎందుకు మరి ప్రజల సేవ చేయొద్దనే సంకల్పంతో మా మిత్రుల బరిలో దిగడం జరిగింది. గ్రామంలో గెలుచుకుంటే గ్రామ అభివృద్ధి కోసం నేను తప్పిస్తానని, వీధి లైట్ల కోసం మరియు మురికి కాలువలు లేని గ్రామంగా మార్చి రోడ్లు శుభ్రంగా ఉంచే విధంగా ప్రజలకు అందుబాటులో ఉండి చేసుకునే నాకు ఒకసారి ఓటు హక్కు వినియోగించుకుని నా ఉంగరం గుర్తుకు ఓటు గెలిపించి మన గ్రామాన్ని అభివృద్ధి పరుచుకునేందుకు ప్రతి ఒక్కరూ ఆలోచించి అభివృద్ధి గ్రామ ప్రజలు నాకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించగలరని కోరుకుంటున్నాను అన్నారు. గ్రామ ప్రజలందరూ, చిన్నలు పెద్దలు అందరూ గమనించి నాకు అందరూ ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించి 14వ తారీఖు ఆదివారం రోజున నన్ను సర్పంచ్గా ఎన్నుకుంటారని కోరుకుంటున్నాను. ప్రజల సమస్యలు ఖచ్చితంగా నేను ముందుకొచ్చి సమస్యలన్నీ పరిష్కరిస్తానని ఇప్పుడు ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఊళ్ళో నీటి వసతులు, డ్రైనేజీ వసతులు ఇవన్నీ కల్పిస్తానని ముందుగానే సీసీ రోడ్లు కూడా చాలా బాగాలేవు, వాటి గురించి కూడా ఆలోచిస్తాను. ఇంకొకటి శ్మశాన వాటిక రెండవది, అది కూడా ఆలోచిస్తాను. ఎంపీ దగ్గర ఫండ్స్ కానీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి ఫండ్స్ తీసుకొచ్చి గ్రామాన్ని అభివృద్ధి చేస్తానని ఈ సందర్భంగా మీకు హామీ ఇస్తున్నాను. గ్రామంలో చాలా సమస్యలు ఉన్నాయి. అవి నేను పేషెంట్ల ద్వారా విని ఈ అభివృద్ధి చేయడానికి ముందుకు వచ్చాను. గ్రామంలో నీటి వసతి లేదు, డ్రైనేజ్ కాలువలు సరిగా లేవు. ఇవన్నీ గమనించి నేను వైద్య వృత్తి నుంచి రాజకీయ వృత్తికి వచ్చాను. ఈ రాజకీయంలో ప్రజలకు అంత మంచి సేవ చేసి గ్రామాన్ని అభివృద్ధి చేయాలని ముందుకు వచ్చాను. నా పేరు కొండ విఠోబా, రామక్కపేట గ్రామ. నా పేరు బాలయ్య, నేను 5వ వార్డు మెంబర్ని. నేను గతంలో 2001లో వార్డు మెంబర్ చేసి అప్పుడు చేసిన మేము చేసిన పనులే ఉన్నాయి రామక్కపేటలో. కానీ గత సర్పంచులు ఎవ్వరూ ఏం పని చేయలేరు. అట్టి దుస్థితి ఉన్న రామక్కపేటను ఈరోజు ముందు వరుసలో నిలబెట్టాలని కృషితో డాక్టర్ విఠోబా గారిని మేము బలపరిచి ఆయనను వెన్నువెంటలా ఉండి ఆయనను ముందుకు తీసుకెళ్ళడం జరుగుతుంది. దయచేసి గ్రామ ప్రజలు గమనించి ఎవరైతే పని చేస్తారో అభివృద్ధి చేసేటోళ్ళకు ఓటేసి డబ్బులకు కానీ మద్యం సీసాలకు కానీ ఓటు నమ్ముకొని 5 సంవత్సరాలు బాధపడకండి. దయచేసి చెప్తున్న గ్రామ ప్రజలకు అభివృద్ధి ఏమైనా లక్ష్యంగా మేము ముందుకొచ్చినాం కాబట్టి మాకు ఉంగరం గుర్తు మీద ఓటేసి దయచేసి చెప్తున్నా మాకు మంచి మెజార్టీతోటి విఠోబా గారిని గెలిపిస్తే మా విలేజ్లో ప్రతి ఒక్క పని, సీసీ రోడ్లు కానీ డ్రైనేజీలు కానీ లైట్ సమస్య కానీ ఏ సమస్య ఉన్నా మేము ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాం. రామక్కపేటను ప్రథమ స్థానంలో నిలబెట్టే మేము ముందటికి వస్తామని మేము ఈ సందర్భంగా తెలియపరుచుకుంటున్నాం. ఓటర్లకు ముఖ్యంగా గమనిక, దయచేసి అమ్మలు అక్కలు ఎలాంటి ప్రభావాలకు లొంగకుండా మా ఉంగరం గుర్తు మీద ఓటేసి మా యొక్క డాక్టర్ విఠోబా గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని మీకు శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా.